హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2023 అటెంప్ట్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా విజన్ అప్డేట్ నుంచి ఆల్ ద బెస్ట్. సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను హౌ టు చూజ్ ఆప్షన్స్, అంటే ఆప్షన్స్ ఎలా చూస్ చేసుకోవాలి. క్వశ్చన్ చదవకుండా కూడా కొన్ని మోడల్స్ మీకు చెప్తాను, వీటి వల్ల మీకు కొన్ని మార్క్స్ అయినా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ ప్రాసెస్ని మీరు వితౌట్, అంటే మీరు ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ ఎగ్జామినేషన్లోకి వెళ్ళి ట్రై చేయకండి, ఓకేనా. దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అవ్వరు. సో మీరేమైనా ఈ 2-3 డేస్ క్వశ్చన్ పేపర్ చేస్తూ ఉంటే జస్ట్ ట్రై చేయండి, 1-2 పేపర్లలో ఇది ట్రై చేసి మీకు వస్తున్నాయా మార్క్స్ లేదా అనేది చెక్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో మీకు సబ్జెక్ట్ అంతా వస్తే ఇలాంటి ప్రాసెస్ని ఫాలో అవ్వకండి. నేను ఎవరికి చెప్తున్నా అంటే, అన్న దగ్గర దాకా వస్తున్నాము, చాలా తక్కువ మార్కులు వస్తున్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు, ఈ పర్టికులర్ సబ్జెక్ట్ని కానీ ఈ పర్టికులర్ క్వశ్చన్ని కానీ ఎలా అటెంప్ట్ చేయాలి అనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది యూజ్ అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో ఇంప్లిమెంట్ చేయకండి. నేను ఒక 5 నుంచి 6 మోడల్స్ చెప్తాను, ఈ మోడల్స్ బేస్ చేసుకొని మీకు కొన్ని మార్క్స్ అయినా వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఓఎంఆర్ షీట్ ఎట్లా ఉంటుంది అండ్ డ్రెస్ కోడ్స్ ఏంటి అనేది ఒక వీడియో చేస్తాను. సో ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎగ్జామినేషన్ రోజు ఏం చేయాలి, ఎగ్జామినేషన్ ముందు మీరు పాటించాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది. అండ్ దాంతోపాటు విజన్ అప్డేట్ అనేది మీకు ఎప్పుడు మీకు బ్యాక్ ఎండ్లో సపోర్ట్గానే ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. సో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్గా మీరు క్వశ్చన్ని చదవకుండా జస్ట్ ఆప్షన్ని చూజ్ చేసుకొని పెట్టుకున్నా కూడా ఈజీగా మీకు మార్క్స్ వస్తాయి. సో ఇందులో మీకు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆల్ ఆఫ్ ద ఎబో, నన్ ఆఫ్ ది ఎబో అనే ఆప్షన్స్ ఉంటాయి. అవి ఒకటి అసర్షన్ అండ్ రీజన్ సంబంధించింది, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిసెస్, అంటే మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ వస్తే, ఇలాంటి క్వశ్చన్ సంబంధించి మీరు చూస్ చేసుకోకపోయినా ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఆప్షన్స్ చెక్ చేయండి, ఓకేనా. మనం ఆప్షన్ చూద్దాం. సో ఏవో అవసరం లేదు, మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఎలిమినేషన్ ప్రాసెస్ని సిమిలర్ ఆప్షన్ చూడండి, ఓకేనా. సిమిలర్ ఆప్షన్స్ అనమాట ఇవి. సో ఈ సిమిలర్ ఆప్షన్స్ మనకి ఎలా ఉన్నాయి మీరు ఒకసారి గమనించినట్లయితే, సో ఒకసారి చూడండి, ఇక్కడ మీకు ఏ అనేది ఆప్షన్ వచ్చేసరికి 1 ఉంది, అండ్ ఏ వచ్చేసరికి ఆప్షన్ 1 ఉంది. సో ఇక్కడ ఏ అనే ఆప్షన్ వచ్చేసరికి 3 ఉంది, ఏ అనే ఆప్షన్ వచ్చేసరికి 3 ఉంది. అంటే ఇక్కడ మీకు వచ్చేసరికి సిమిలర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఏ అండ్ బి సిమిలర్ ఆప్షన్స్, సి అండ్ డి అనేది సిమిలర్ ఆప్షన్స్. సో ఇక్కడ మనం ఎట్లా చూజ్ చేసుకోవాలంటే, సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో 2 పికప్ చేసుకున్నాం, అంటే అయితే ఆన్సర్ ఇందులో ఉండొచ్చు, అయితే ఆన్సర్ ఇందులో ఉండవచ్చు, వీటిలోనే ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూజ్ చేసుకోవాల్సిన విధానం ఏంటి అంటే, ఇక్కడ మీరు చూడండి బీని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో బీని సెలెక్ట్ చేసుకున్నట్లయితే బీలో ఎక్కడ సిమిలారిటీ ఉంది, ఈ 2 ఆప్షన్స్లలో సిమిలారిటీ ఉంది, ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి మనకు చూజ్ చేసుకోవాలని ఆప్షన్స్ మనం ఏ అండ్ బి సెలెక్ట్ చేసుకున్నాము, సి అండ్ డి సెలెక్ట్ చేసుకున్నాము. కానీ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఎక్కడ ఉంది అంటే ఈ బి మాత్రమే సిమిలారిటీగా ఉంది. సో మనకు బి అండ్ డిలో సిమిలారిటీ లేదు, అంటే ఈ 2 ఆప్షన్స్ డిలీట్ చేసి ఈ 2 ఆప్షన్స్లలో చూజ్ చేసుకోవచ్చు. అంటే 50% చాయిస్ వరకు వచ్చాము మనం, అంటే 25% ఉన్న ఈచ్ ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేసుకుంటూ వస్తే ఎక్కడి వరకు వచ్చాము, ఏ అండ్ సి వరకు వచ్చాము. సో ఒకవేళ నేను చూజ్ చేసుకుంటే, నాకు ఇక్కడ ఏ సబ్జెక్ట్ గురించి తెలియదు, ఎందుకంటే నేను ఎంపీసీ స్టూడెంట్స్ నాకు తెలియదు. సో నేను చూజ్ చేసుకుని వచ్చేసరికి నేను ఎలా చూజ్ చేసుకుంటున్నానంటే, ఇక్కడ చూడండి మనకు వచ్చేసరికి నేను ఏ అనేదాన్ని ఆప్షన్గా చూజ్ చేసుకుంటా ఉన్నాను, ఓకేనా. ఏ అనేదాన్ని నేను ఆప్షన్గా చూజ్ చేసుకుంటాను. ఒకవేళ మీరు సి అనేది చూజ్ చేసుకుంటే రాంగ్ అవ్వచ్చు, లేదా ఏనన్నా రాంగ్ అవ్వచ్చు. కానీ ఇలాంటి క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ ఒక 10 క్వశ్చన్స్ చేస్తే 4 to 5 క్వశ్చన్స్ అయినా తగిలే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. 50% ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. దానికల్లా మెయిన్ రీజన్ ఏంటంటే మనం 50% ఆఫ్ ద క్వశ్చన్స్ని, అంటే 50% ఆఫ్ ద ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ చూద్దాం. ఇలాంటి క్వశ్చన్లో సిమిలర్గా చూద్దాం, ఓకేనా. సో మనకు పాయింట్ బి ఉంది, సో సి ఉంది, సో A1 A3 ఉంది. సో నేనేమనుకుంటున్నా అంటే ఇందులో సిమిలర్ ఉన్న ఆప్షన్స్ వచ్చేసరికి ఏతో స్టార్ట్ అయినాయి, బి అండ్ సి అనేది డిఫరెంట్గా ఉన్నాయి, A1 A3 అనేది మనకు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇందులో చూజ్ చేసుకున్నట్లయితే నేను A1 అనేది ఆప్షన్గా చూజ్ చేసుకుంటా ఉన్నాను, ఓకేనా. సో A1 అనేది ఆప్షన్గా చూజ్ చేసుకుంటా ఉన్నాను. ఇలా మీరు ఒకసారి చూడండి, మీకు ఆన్సర్ తెలిస్తే నేను పెట్టిన ఆన్సర్స్ అనేవి ఆప్షన్స్ అనేవి కరెక్టా రాంగ్ అనేది చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇది ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్, ఓకేనా. ఇది ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్. ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే, ఇక్కడ మీకు సిమిలారిటీ చూసినట్లయితే మనకు ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఈ 2 ఉన్నాయి కదా, ఓకేనా. ఈ 2 ఏవైతే ఉన్నాయో సో మనకు సిమిలర్గా ఉన్నాయి, అంటే 2, 3 అనేది మనకు రాంగ్ అనుకుందాం, ఓకేనా. మనం చూజ్ చేసుకునే విధానం, ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు 1 ఉంది కాబట్టి ఈ 1లో
నేను ఈ రెండు ఆప్షన్ని చూస్ చేసుకుంటా ఉన్నాను. ఓకేనా, ఈ రెండు ఆప్షన్స్ నేను చూస్ చేసుకుంటా ఉన్నాను. ఈ రెండు ఆప్షన్లో ఏదో ఒకటి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ చూసినట్లయితే ఇక్కడ ఇంకొక వేలోకి వెళ్ళొచ్చు. మీరు ఏ వేలోకి వెళ్ళొచ్చు అంటే సెకండ్ ఆప్షన్ చూసినప్పుడు సెకండ్ ఆప్షన్ అనేది ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో థర్డ్ ఆప్షన్ అనేది ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ఆప్షన్ అనేది ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో నేను ఇందులో వచ్చేసరికి 1 and 2 ఏదైతే ఉందో సిమిలర్గా చూసుకుంటే 1 and 2 మ్యాక్సిమం ఎప్పుడు కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఇట్లానే ఉంటాయి. 1 and 3 కానీ 1 and 2 కానీ ఉంటాయి. అండ్ లేకపోతే మీకు ఏం తెలుస్తుంది అంటే ఈ 4 స్టేట్మెంట్లలో మీకు ఏదో ఒక్కటి కరెక్ట్ అనిపిస్తుంది. ఓకేనా, సో మనం చూస్ చేసుకునే ఆప్షన్స్లలో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్ చేసుకునే ఆప్షన్స్ సి కానీ డి కానీ చూస్ చేసుకున్నాం. ఇందులో మనకు 1 గురించి అస్సలు తెలియదు, కానీ మీకు 3నో 2నో కరెక్ట్ అనే ఆప్షన్ తెలిసి ఉంది అనుకుందాం. ఓకేనా, కరెక్ట్ అనే ఆప్షన్ తెలిసి ఉంటే వీటిని డైరెక్ట్గా పెట్టొచ్చు. అంటే ఏదో ఒక ఆప్షన్ పెట్టకుండా మీరు ఆప్షన్ని చూస్ చేసుకునే మెథడ్ని బేస్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సిమిలర్గా ఉండే ఈ ఆప్షన్ చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే నేను డైరెక్ట్గా ఈ ఆన్సర్ పెట్టేస్తా ఉన్నానండి. సో ఈ ఆప్షన్ వచ్చేసరికి ఏ అండ్ డి, బి అండ్ సి అనేది డైరెక్ట్ ఎలిమినేట్ చేసేసేయండి. ఓకేనా, బి అండ్ డి అనేది డైరెక్ట్ ఎలిమినేట్ చేసేసేయండి. ఎందుకంటే మనకు ఏ అనేది సిమిలర్గా ఉంది అండ్ దాంతోపాటు బి కూడా సిమిలర్గా ఉంది. మరి డి విషయానికి వచ్చేసరికి డి అనేది మనకి ఎక్కడ కంపారిజ్ అవుతుంది? సో మనకు సిమిలర్ ఆప్షన్స్ వచ్చేసరికి ఏ అండ్ డి అనుకున్నాము. సో ఏ కామన్గా ఉంది రెండిట్లలో, బి కామన్గా ఉంది. సి చూద్దాం. సి వచ్చేసరికి సి ఆప్షన్ అనేది ఈ మూడిట్లలో ఏలో బిలో సిలో మనకు కామన్గా ఉంది. అంటే ఆల్రెడీ మనం బిని సిని ఎలిమినేట్ చేసాము. ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేసరికి మీకు ఏ అనేది ఆన్సర్గా వచ్చేస్తూ ఉంటుంది. కన్ఫామ్గా ఏ అనేది ఆన్సర్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్లలో మీకు నన్ ఆఫ్ ది ఎబో కానీ సో ఆల్ ఆఫ్ ది ఎబో కానీ మ్యాక్సిమం ఇవే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సో ఒకవేళ ఆల్ ఆఫ్ ది ఎబో కానీ నన్ ఆఫ్ ది ఎబో కానీ మీకు అనిపించకపోతే మీరు వేరే ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. 100% మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్లలో ఆల్ ఆఫ్ ది ఎబో అనేది 100% కరెక్ట్ అయ్యే ఛాన్సెసే ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుందాము స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్ చూస్తే మీకు ఏ స్టేట్మెంట్ కూడా ఇందులో కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది మీకు తెలియదు. ఒకవేళ మీకు తెలియదు అనుకుంటే సో ఇక్కడ చూద్దాము స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ కూడా ఎలిమినేట్ చేద్దాము. సిమిలర్ ఆప్షన్ చూడండి. ఓకేనా, సిమిలర్ ఆప్షన్స్ ఇవి. ఓకేనా, సో ఇక్కడ మనకు ఇవి రెండు సిమిలారిటీ ఉన్న ఆప్షన్స్. సో సిమిలారిటీ ఉన్న ఆప్షన్స్లలో కూడా మనకి ఎక్కడ సిమిలారిటీ ఉందో చూడండి. ఈ సిమిలారిటీ ఉన్న ఆప్షన్స్లలో కూడా ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ రెండు మనం సిమిలర్గా తీసుకున్నాము, ఈ రెండు మనం సిమిలర్గా తీసుకున్నాం. సో ఈ రెండు సిమిలర్గా మనం తీసుకున్నప్పటికీ కూడా సో ఇందులో కూడా రెండు కామన్గా ఉన్నాయి. ఏంటంటే బి అండ్ సి అనేది కామన్గా ఉన్నాయి. ఓకేనా, సో బి అండ్ సి అనేది కామన్గా ఉన్నప్పుడు నేను ఎలా చూస్ చేస్తున్నానంటే ఫస్ట్ ఆప్షన్లలో మీరు మ్యాక్సిమం చూడండి. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్లో 1 and 2 తప్ప 3 కానీ 4 కానీ లేదు. ఓకేనా, సో 1, 2 తప్ప 3 and 4 లేదు. సో కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఉంది కదా, సో నేను చూజ్ చేసుకునే ఆప్షన్ ఇది. సో మీరు నన్నే ఫాలో అయ్యి ఇవే పెట్టండి అని నేను చెప్పను. సో అండ్ ఇంకొకటి విషయానికి వచ్చినట్లయితే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ సో సిమిలర్గా ఉండే టైప్ ఆఫ్ క్వశ్చన్ చూసినట్లయితే ఈజీగా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా, ఈ క్వశ్చన్స్లలో మనం ఈజీగా ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి మనకు సిమిలర్గా కనిపిస్తూ ఉన్నాయి ఈ రెండు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ఆర్ ఆర్ఎన్ అని సో ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ డైరెక్ట్ మనం ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. బి అనేది మనం ఈజీగా ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్లో ఏ అండ్ బిని సి అండ్ డిని ఎలిమినేట్ చేసి సో నెక్స్ట్ మనం ఎలా ఎలిమినేట్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ మనం చూసినప్పుడు ఇక్కడ సిమిలర్గా ఉండే ఆప్షన్ బి అనేది నేను చూస్ చేసుకుంటా ఉన్నాను. సో దీని ఆన్సర్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేది మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినా కూడా మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 4, 1 ఉంది. సో ఇవి ఖచ్చితంగా రాంగ్ అవుతాయి. దాంతోపాటు ఇందులో మీకు ఏదో ఒక ఇంటర్లింక్ అయి మీకు తెలిసి ఉంటుంది. ఏదో ఒక ఆప్షన్ తెలుసున్నా కూడా అలా కూడా చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ఆప్షన్కి నాకు ఏదో 3 తెలిసింది అనుకుందాం. ఏలో 3 ఎక్కడ ఉంది అనేది చూస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఏలో 3 ఎక్కడ ఉందని చూస్ చేసుకుంటే మనకు ఈ రెండు కామన్గా ఉన్నాయి. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. B4 ఇందులో కూడా కామన్గా ఉన్నాయి. నెక్స్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేద్దాము. C2. ఓకేనా, C2 ఎక్కడ ఉంది? ఏలో లేదు. అసలు మనం చూస్ చేసిన ఆప్షన్స్ అనేవి ఏ అండ్ డి. ఇందులో ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సిలో 2 ఉంది కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ఈ విధంగా కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పటికీ కూడా సో ఇలాంటి క్వశ్చన్లో కూడా ఈజీగా మీరు డిలీట్ చేయాల్సింది ఏంటంటే మనకు ఏని డిలీట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు చూస్ చేసుకోవాల్సిన విషయం చూసినట్లయితే బి దగ్గర చూడండి. సో బి దగ్గర సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఈజీగా ఉంటుంది. ఎక్కడంటే ఇక్కడ బి చూసుకుంటే మనకు ఏ అండ్ సిలో అనేది ఈజీగా ఉంది. అంటే ఓకేనా, మనకు ఏ అండ్ సి అనే ఆప్షన్లో సిమిలర్గా ఉంది. సో దాంతోపాటు
ఏ అండ్ సిలో మనం చూసుకున్నట్లయితే నటాలిటీ అనేది ఎక్కడ కామన్గా ఉంది అని ఒకవేళ చూసుకుంటే ఏ అనే దాంట్లో ఏదైతే ఉందో ఇది కామన్గా ఉంది. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చూస్ చేసుకునే విధానం ఉంటుంది. వీటన్నింటిని కూడా మనకు ఎలిమినేషన్ మెథడ్ అంటారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లలో సో మనకు ఈ రెండింటిలో ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇందులో ఉండకపోవచ్చు. సో ఇలా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అసర్షన్ అండ్ రీజన్స్లో సో అసర్షన్ అండ్ రీజన్ టైప్ క్వశ్చన్స్లలో మ్యాక్సిమం 70 to 80% కూడా సో మనకు అసర్షన్ కరెక్ట్ అండ్ రీజన్ కరెక్ట్. సో ఈ ఆప్షనే ఉంటుంది. సో ఈ ఆప్షన్ చూస్ చేసుకొని ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇవి కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే. ఇవి మీకు యూజ్ అవుతాయని మాత్రమే చెప్తా ఉన్నాను. వీటినే ఫాలో అవ్వకండి. వీటిని ఫాలో అయ్యి డైరెక్ట్గా వెళ్ళకండి. అంటే మీరు ప్రాక్టీస్ చేసి మీకు కరెక్ట్గా అనిపిస్తే కొంచెమైనా యూజ్ అవుతే వీటిని మీరు ఎగ్జామినేషన్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎలాంటి టైంలో అంటే ఇంకా మీరు ఎగ్జామినేషన్ వదిలేస్తూ ఉన్నారు, మార్క్స్ రావట్లేదు, టఫ్గా అనిపించింది, కరెక్ట్గా అటెంప్ట్ చేయలేదు అన్న టైంలో ఏదో ఒకటి ఏనా బీనా సీనా డీనా బబుల్ చేయడం కన్నా ఈ ఎలిమినేషన్ మెథడ్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకొని మీరు ట్రై చేయండి. మ్యాక్సిమం రావచ్చు, మార్క్స్ రావడానికి స్కోప్ అయితే ఉంటుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మేము కూడా ఫాలో అవుతూ ఉంటాము. అండ్ దాంతోపాటు ఏ, బి, సి, డి. సో మ్యాక్సిమం ఏ ఎగ్జామినేషన్లోనైనా కూడా మనకు అంటే నీట్కి వచ్చేసరికి కొంచెం సిమిలారిటీ మిస్ అవుతూ ఉంటుంది. అంటే మీకు ఎట్లా చెప్తారంటే ఏలు సమానంగా ఉంటాయి ఆప్షన్స్, బీలు సమానం ఉంటాయి, డీలు సమానం ఉంటాయి, ఏ అవన్నీ ఉంటాయి అనేది. ఈ ఆప్షన్ని ఫాలో అవ్వకండి నీట్లో. ఎందుకంటే ఆప్షన్స్ చేంజ్ అవ్వకుండా వస్తూ ఉంటాయి పేపర్ టు పేపర్. సో కోడ్కి మనకు ఆప్షన్స్ కూడా చేంజ్ అవుతాయి కాబట్టి ఆ మెథడ్ని ఫాలో అవ్వకండి. ఈ ఎలిమినేషన్ మెథడ్, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ని మాత్రమే ఫాలో అవ్వండి. సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.